కాక్రోచ్ జనతా పార్టీకి రోజు పొద్దున పూట్ల టిఫిన్ల దగ్గర నుంచి మధ్యాహ్నం భోజనాల దగ్గర నుంచి రాత్రి దాకా అర్ధరాత్రి పూట్ల కూడా ఆహారం వస్తుంది. ఎక్కడి నుంచి వస్తున్నది ఇది? లారీలలోనే వస్తుంది. మొన్నటిదాకా ఆ జునైద్ బాయ్కి ఎవరు డబ్బులు ఇస్తున్నారు? గత కొన్ని రోజుల నుంచి మనం మాట్లాడుకుంటుంది అదే. ఈవెన్ నిన్న అనేక మంది వాళ్ళకి పంపించారు ఫుడ్ అన్నటువంటిది కూడా చెప్తున్నారు. అయితే ఏది జొమాటోలు స్విగ్గీల్లో ఓ 100 దాకా ఆర్డర్లు ఇచ్చేసి అది నిన్న. బట్ ఇన్ని రోజులు పెట్టినటువంటి ఫుడ్ ఎవరిది అంటే ఏదైతే భారతదేశం ముక్క చెక్కలవ్వాలని కోరుకుంటూ, భారతదేశం నుండి పంజాబ్ విడిపోవాలని కోరుకుంటూ, పాకిస్తాన్లో ఉన్న పంజాబు భారత్లో ఉన్న పంజాబు కలిసిపోయి ఒక ఖలిస్తాన్ ఏర్పాటు కావాలని కోరుకుంటూ వచ్చేటటువంటి తీవ్రవాద సంస్థ సిక్ ఫర్ జస్టిస్ సంచలనమైన ప్రకటన చేసింది. $1 మిలియన్ మేము కాక్రోచ్ జనతా పార్టీకి ఫండ్ చేశాం, ఆ ఫండ్ కింద ప్రాజెక్ట్లోనే ఈ కార్యక్రమం అంతా చేసుకొస్తున్నారు అన్నటువంటి. అభిజిత్ దుప్కేకి ఇండియాకి రావడం కానీ ఇదంతా కూడా అదొక ప్రాజెక్ట్ కింద అని ఇంతకుముందే చెప్పుకున్నాం, అందులో భాగమే అన్నటువంటి చెప్పుకొచ్చింది. మేబీ ఇది కాక్రోచ్ జనతా పార్టీ తిరస్కరించవచ్చు లేదా తప్పుబట్టచ్చు. ఇది సిక్ ఫర్ జస్టిస్ వాళ్ళు ఓపెన్గా చెప్పినటువంటి స్టేట్మెంట్. అది ఆస్ట్రేలియా బ్రిటన్ల నుంచి పెట్టినటువంటి స్టేట్మెంట్. లేదా వీళ్ళు చేసిన ఉద్యమాన్ని వాళ్ళు క్యాప్చర్ చేసుకోవడానికి ఏమైనా నాటకాలంటారు. బట్ ఈ సిక్ ఫర్ జస్టిస్ క్రిందసారి రైతుల పేరుతో చేసినటువంటి అలవాటు కూడా. ఇప్పుడు వీళ్ళు ప్రధానంగా తమ లక్ష్యం ఆగస్టు 15 స్వతంత్ర దినోత్సవం ఎర్రకోట మీద నుంచి నరేంద్ర మోడీ చేస్తాడు కాబట్టి దాన్ని అడ్డుకోవడం, ఈ లోపుగా ఈ గొడవలు జరుగుతాయని పరోక్షంగా చెప్తున్నారు. అంటే రైతుల పేరుతో జరిగేది కానీ ఇప్పుడు ఇవన్నీ కూడా వచ్చే నెలలోనే జరుగుతాయి కాబట్టి ఈ లోపు అల్లకల్లోలం చేసి రిపబ్లిక్ డే వేడుకల్ని, అదే ఆగస్టు 15 స్వతంత్ర దినోత్సవ వేడుకల్ని అడ్డుకోవాలన్నటువంటిది వీళ్ళ ఉద్దేశం అన్నటువంటి చెప్తున్నారు. మరి ఏం జరుగుతుందో చూడాలి.